హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టులు అలాగే హైకోర్టులో ఉన్నటువంటి ఖాళీల భర్తీకి సంబంధించి ప్రభుత్వం అనుమతి ఇస్తూ 900కి పైగా పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వొచ్చని చెప్పేసి అఫీషియల్‌గా జీవోస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, ఆ జీవోస్ చూడాలి అనుకున్నటువంటి వారు డిస్క్రిప్షన్‌లో ఆ జీవోస్‌కి సంబంధించినటువంటి పీడిఎఫ్‌ని ప్రొవైడ్ చేస్తాను. డౌన్‌లోడ్ చేసుకోండి. అయితే వీటికి సంబంధించి మనకి త్వరలో నోటిఫికేషన్ అయితే వస్తుంది. త్వరలో అంటే ఎప్పుడు అని చెప్పేసి అడుగుతున్నారు చాలామంది. ఎలక్షన్ కోడ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఆల్రెడీ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది కాబట్టి వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వస్తుంది. మాక్సిమం మే నెలలో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఉంటుంది. సో, ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి 2019లో మనకి సేమ్ ఇదే టైప్ ఆఫ్ వేకెన్సీస్ మనకి రిలీజ్ చేశారు. సో, వాటిని బేస్ చేసుకొని సిలబస్ అనేది ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా చూడండి. తెలుగులో కూడా మనకి రాత పరీక్ష అనేది ఉంటుంది. సో, వీటికి సంబంధించినటువంటి పోస్టులకి సబార్డినేట్ పోస్టులకైతే 7th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా 10th ఫెయిల్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం అన్ని పోస్టులకి 12th పాస్ అయితే చాలా అప్లై చేసుకోవచ్చు. ఇంకా స్టెనోగ్రఫీకి సంబంధించి డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో, వీటన్నిటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. మీరు వీటికి సంబంధించి ఏవైతే జీవోస్కి సంబంధించిన పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. అలాగే తెలంగాణ స్టేట్కి సంబంధించి ఈరోజు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ను కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్కి సంబంధించిన ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలిపి 12,600కి పైగా బిట్స్ అయితే ఉన్నాయి. రాబోయేటువంటి ఈ యొక్క జిల్లా కోర్టుల ఉద్యోగాలకి సంబంధించి అలాగే ఇతర అన్ని పోటీ పరీక్షలకి సంబంధించినటువంటి ఉద్యోగాలన్నిటికీ కూడా ఈ మెటీరియల్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. సో, డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, 2019లో నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు అన్ని రకాల పోస్టులకి కూడా రెండే 2 టాపిక్స్ మీద ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు. ఒకటొచ్చేసి జనరల్ నాలెడ్జ్, ఇంకొకటి వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ మీద ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు. జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి తెలుగులో అలాగే ఇంగ్లీష్లో ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకెలాగో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది గ్రామర్ రూల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్లోనే ఉంటాయి. ఓన్లీ జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మాత్రమే బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనకి లాస్ట్ టైం నోటిఫికేషన్లో మనకి ఈ విధంగా మెన్షన్ చేశారు. సో, ఫర్దర్గా మనకి రిలీజ్ చేసేటువంటి నోటిఫికేషన్ ద్వారా కూడా జరిగేటువంటి ఎగ్జామ్స్కి ఓన్లీ జనరల్ నాలెడ్జ్ ఒకటే తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంకా ఇంగ్లీషు యాజ్ యూజువల్గా ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో, తెలుగు మీడియంలో ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఓన్లీ యొక్క జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన బిట్స్ మాత్రమే మీరు తెలుగులో అటెంప్ట్ చేయాలి. ఈ 2 టాపిక్స్ మాత్రమే ఉంటాయి. ఇంగ్లీషు అలాగే జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. అందులో ఉండేటువంటి సబ్ టాపిక్స్ ఏంటనేది ఒకసారి చూద్దాము. ముందుగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి తెలంగాణ హైకోర్టు కానీ లేదా డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించి ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 కానీ, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీసు సబార్డినేట్కి సంబంధించినటువంటి పోస్టులన్నిటికీ కూడా ఉన్నటువంటి జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ నుంచి ఫ్యూ క్వశ్చన్స్ అయితే మనకు ఖచ్చితంగా వస్తాయి. అవి నేషనల్గా, ఇంటర్నేషనల్గా అలాగే రీజనల్గా స్టేట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా అడుగుతారు. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది లాస్ట్ టైము. ఇంకా జనరల్ సైన్స్ నుంచి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి వీటి నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ ఎకానమీ నుంచి అలాగే తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ ఎకానమీ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా హిస్టరీ ఆఫ్ తెలంగాణ అలాగే తెలంగాణ మూవ్మెంట్ నుంచి కూడా ఫ్యూ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇంక ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇంక ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ నుంచి మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, సో రీసెంట్గా జరిగినటువంటి ఒప్పందాలు, ఎంఓయూస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇంకా పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి విధానాలు, వాటికి సంబంధించినటువంటి కొత్తగా ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే తెలంగాణకి సంబంధించి సొసైటీ, కల్చర్, హెరిటేజ్ అండ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఈ విధంగా అడగడం జరుగుతుంది. సో, మ్యాక్సిమం ఈ టాపిక్స్ నుంచే మనకి లాస్ట్ టైం కూడా క్వశ్చన్స్ అయితే అడిగారు. అయితే ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి నేను చాలా సెర్చ్ చేశాను, నాకైతే దొరకలేదు. ఏమైనా ప్రీవియస్ పేపర్స్ 2019లో జరిగినటువంటి పేపర్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా నేను మీకు ఫర్దర్గా అప్డేట్ అయితే చేస్తాను.
ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి సంబంధించి సేమ్ ఈ పోస్టులన్నిటికి కూడా ఉండేటువంటి టాపిక్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్‌లో ఉన్నటువంటి గ్రామర్ రూల్స్ అన్నీ కూడా ఉంటాయి. వాయిస్‌లో ఉండేటువంటి యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ నుంచి క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా సినానిమ్స్, యాంటానిమ్స్ నుంచి కూడా క్వెషన్స్ అయితే అడుగుతారు. డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి క్వెషన్స్ అయితే అడుగుతారు. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి క్వెషన్స్ ఉంటాయి. ఎర్రర్ కరెక్షన్ నుంచి కూడా క్వెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, హోమోనియమ్స్, అలాగే ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, జాయినింగ్ సెంటెన్సెస్, పారా కంప్లీషను, ప్యాసేజ్ కంప్లీషను, అలాగే ప్రిపోజిషన్స్, సెంటెన్స్ అరేంజ్మెంటు, అలాగే సెంటెన్స్ కంప్లీషను, సెంటెన్స్ ఇంప్రూవ్మెంటు, స్పెల్లింగ్ టెస్టులు ఉంటాయి. అలాగే స్పాటింగ్ ఎర్రర్స్ ఉంటాయి. సబ్స్టిట్యూషన్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అడుగుతారు. యాంటోనిమ్స్, సినానిమ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. థీమ్ డిటెక్షను, టాపిక్ అరేంజ్మెంట్ ఆఫ్ పాసేజ్, అలాగే ట్రాన్స్ఫర్మేషన్, వర్డ్ ఫార్మేషన్ అని చెప్పేసి ఈ యొక్క ఇంగ్లీష్లో ఉండేటువంటి గ్రామర్ రూల్స్ అన్నిటి నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఒక్కొక్క జాబ్కి ఒక్కో విధంగా క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. కొన్ని జాబ్స్కి 80 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ ఉంది అనుకుంటే సో ఈ యొక్క రిటన్ ఎగ్జామినేషన్ 80 మార్క్స్కి పెడుతున్నారు. 80 మార్క్స్‌లో 40 మార్క్స్ వచ్చేసి ఇంగ్లీష్‌కి, ఇంకొక 40 మార్క్స్ వచ్చేసి జీకేకి కేటాయించడం జరుగుతుంది. మరికొన్ని పోస్టులకి 60 మార్క్స్ చొప్పున అడుగుతున్నారు. సో ఈ విధంగా ఇస్తున్నారనమాట. సో లాస్ట్ టైం అలాగే ఇచ్చారు. మిగిలినటువంటి 100 మార్క్స్‌లో 80 మార్క్స్ తీసేస్తే 20 మార్క్స్ వచ్చేసి వైవా వాస్‌కి కేటాయించడం జరుగుతుంది. ఈ విధంగా రిక్రూట్మెంట్ అయితే 2019లో నోటిఫికేషన్ విడుదలైనప్పుడు ఈ విధంగా రిక్రూట్మెంట్ అయితే చేయడం జరిగింది. సో ఈ 2 టాపిక్సే ఉంటాయి. సో సింపుల్‌గా మీరు ఈ జాబ్స్‌కి సంబంధించి బాగా ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా ఈ జాబ్స్‌ని అయితే క్రాక్ చేయొచ్చు. సో వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, అలాగే వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో కూడిన వీడియో ఆల్రెడీ నేను చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నేను అంతకుముందు చేసినటువంటి వీడియో లింక్ను కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు చూడాలనుకుంటే ఆ వీడియో చూడొచ్చు. అందులో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను. సో డిస్క్రిప్షన్‌లో నేను మీకు ఈరోజు రిలీజ్ చేసినటువంటి బడ్జెట్ పీడిఎఫ్‌ని పెడతాను. అలాగే డిస్ట్రిక్ట్ వైస్‌గా రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క జీవోస్ ఏవైతే ఉన్నాయో 900 వేకెన్సీస్‌కి సంబంధించిన జీవోస్, ఆ జీవోస్‌కి సంబంధించిన పీడిఎఫ్‌ని పెడతాను. డౌన్లోడ్ చేసుకోండి. అలాగే 12,000కి పైగా ఉన్నటువంటి బిట్స్‌కి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్, అలాగే కంప్లీట్ పీడిఎఫ్‌కి సంబంధించిన లింక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.